ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భజన బృందం, ఎల్లో మీడియా చెప్పిన అబద్ధం చెప్పకుండా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేయాలని ఒక బృహత్ ప్రయత్నాన్ని చేస్తున్నా అవన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. ప్రజల్లో నిజాలు తెలిసిన తర్వాత చీకొట్టడం జరుగుతుంది. అనేక దృష్టాంతాలు ఉన్నాయి, అనేక నిదర్శనాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎంతగా కించపరచాలని, ఎంతగా ఉదాసీనంగా మాట్లాడాలని ప్రయత్నించినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ తమ ఆరాధ్య దైవంగా, నాయకుడిగా హక్కును చేర్చుకుంటూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనం బుడమేరు ప్రాంతంలో వరద కారణంగా చంద్రబాబు నాయుడు పర్యటనని, జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఒక్కసారి బేరీజు వేసుకొని చూసినప్పుడు ఎవరి పర్యటనకు ఎక్కువ జనాదరణ లభించింది, ప్రజలు ఎవరికి నీరాజనాలు పలికారు, ఈ అంశాలన్నీ చూసినప్పుడు తప్పకుండా ప్రజల్లో ఉన్నటువంటి చరిష్మా అర్థమైపోతూనే ఉంది. అదొక్కటే కాదు, చంద్రబాబు అండుకో లేదా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాల ప్రచారం బెడిసి కొట్టడానికి కొద్ది క్షణాలు కూడా పట్టట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా పనికిరాడు, ఆయనకు టమాటాకు లేదా ఉల్లిగడ్డకు తేడాది లేదంటూ చంద్రబాబు వ్యంగ్యం, వ్యాఖ్యానం, వెకిలి నవ్వులు చూసిన తర్వాత ఆయనకి బుడమేరుపై లాకులు ఉన్న సంగతి తెలియదని ఆయనకే కాదు, ఆయన పార్టీ నాయకులకి, ఎల్లో మీడియాకి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా బుడమేరుపై లాకులు ఉన్న విషయం తెలియదు. చాలామందికి ఈ విషయం తెలుసు. ముఖ్యంగా నేను అక్కడ మీడియాలో పనిచేసినప్పుడు కూడా బుడమేరుపై 1964లోనే లాకులు నిర్మించారని అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ మాన్యశ్రీ ముఖ్యమంత్రికి మాత్రం తెలియదు, ఆయన పార్టీ నాయకులకి తెలియదు, కార్యకర్తలకి తెలియదు, ఎల్లో మీడియాకి తెలియదు. ఈ తెలియని అజ్ఞానాన్ని ప్రజల ముందు బయట పెట్టుకొని నవ్వుల పాలవుతున్న జగన్మోహన్ రెడ్డిని కించపరచాలని, అవమానపరచాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ముఖ్యంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేని నాయకులు దానిపై మాట్లాడకుండా ఉన్నా బాగుండేది. అక్కడ ఉన్నటువంటి డైవర్షన్ కెనాల్ ఏంటి, మెయిన్ ఛానల్ ఏంటి, దేంట్లోకి నీరు వస్తే ఏం జరుగుతుంది, లాకులు ఎప్పుడెత్తారు, ఎప్పుడెప్పుడు దాదాపు 11 లాకులు కూడా 15 ఏళ్ల క్రితమో ఎత్తిన సంగతి మళ్ళీ ఇప్పుడు తీయాల్సి వచ్చింది. ఎందుకని డైవర్షన్ కెనాల్ వాటర్ వెనక్కి పోకుండా వెనక్కి తన్నింది, అంటే ముందుకు కృష్ణాలోకి వెళ్లకుండా ఎందుకు వెనక్కి తన్నింది? ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక 15-16 క్యూసెక్కుల నీరు మాత్రమే పోయేటువంటి కెనాల్లో దాదాపు 50 నుంచి 60 క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోకుండా ప్రభుత్వాధినేతగా ఉన్నందుకు సిగ్గుపడాలి. ఎందుకంటే చాలా విషయాలు అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒక నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులకు, ముఖ్యంగా మీడియా వర్గాలకు తెలిసి ఉండాలి. ఎక్కడ దాకా ఎందుకు ప్రతి విషయం తనకు తెలుసని, తను విజనరీ అని, ఏదో ఊహల్లో ఊహించి చెప్తానని చెప్తున్నటువంటి వ్యక్తి కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా గ్రహించలేకపోవటం, ప్రజల్లో పలచలేకపోవటమే కారణం. ఇప్పటికి కూడా వరదను రాజకీయం చేయాలనే
ముఖ్యమంత్రి కానీ ఆయన నాయక శ్రేణి కానీ ప్రయత్నిస్తుంది. ఎందుకు రాజకీయం చేయాలి? అవసరం ఏంటి? మీరు చేసే సహాయక చర్యలు సక్రమంగా సాగితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని చూడని కూడా చూడరు. కానీ మీ ఫెయిల్యూర్ వల్లనే, మీరు ఫెయిల్ అయితేనే జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు. ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి బుడమైన లాకులు 11 లాకులు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఎత్తింది ఎప్పుడు? శనివారం మధ్యాహ్నం మీకు అందరికీ తెలియజేసి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఇంజనీర్స్ ఆ సాయంత్రం ఆ రాత్రి దాదాపు 7 ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో లాక్స్ ఎత్తారు. దాదాపు ఒక 25-30 కిలోమీటర్స్ ఆ వరద ప్రవాహం రావడానికి దాదాపు 15 నుంచి 20 గంటలు పడుతుంది. అంటే బుడమేరు వరద అజిత్ సింగ్ నగర్ ఆ ప్రాంతాన్ని ముంచెత్తడానికి 15 నుంచి 20 గంటల కుషన్ ఉంది. ఆ టైంలో మీరు ప్రజల్ని కాపాడవచ్చు, సురక్షిత ప్రాంతాలకు చేర్చవచ్చు, ఎన్నైనా చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం వీకెండ్లో హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలన్న అంశాల మీదనే కేంద్రీకరించారు. కానీ అసలు జనం చచ్చిపోతున్నారు, ప్రమాదం ముంచెత్తుతోంది, ఇంత భారీ నష్టం జరగబోతుందన్న కనీసమైనటువంటి ఆలోచన చేయలేదు. ఈ ఆలోచనే కాదు, రాష్ట్రానికి సంబంధించి ఎంతసేపటికి కక్షపూరిత రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డిని కించపరచడం, న్యూనతతో చూడటం, లేదా ఎంతసేపటికి ఆయన రాజకీయంగా పనికిరాడు, మీరు పనికొచ్చి ఏం చేస్తున్నారు? ఎన్నో విషయాలు ఇంత ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి కేంద్రంలో చక్రాలు తిప్పాడు, అందువలనే కేంద్ర మంత్రి వచ్చాడు ఇక్కడికి. ముఖ్యమంత్రి చక్రాలు తిప్పితే రాలేదన్న విషయం స్పష్టంగా కేంద్ర మంత్రులే చెప్పారు. ప్రధానమంత్రి ఆదేశం మేరకు డిజాస్టర్ జరిగిన ప్రాంతాలకి వెళ్ళమని మంత్రుల్ని పంపిస్తున్నాడు ఆయన. ప్రధానమంత్రి వచ్చాడు, మంత్రి చూశారు, వెళ్ళాడు. దీని మీద కూడా ఎల్లో మీడియా దాదాపు 3,300 కోట్లు రాష్ట్రానికి సాయం అందించబోతోంది కేంద్రం, మరి చంద్రబాబు చక్రాలు తిప్పాడు అని వాళ్ళు చెప్తే చంద్రబాబే సాక్షాత్ చెప్పాడు, నాకేం తెలియదు, వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదని కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ చెప్పాడు. ఇదంతా ఊహాగానం, కేంద్రం ఎక్కడ ప్రకటించలేదు, ₹1 కూడా ఇస్తామని చెప్పలేదు అని. పరువు పోలే? ఇంత పరువు పోతున్నా మళ్ళీ ఇదే రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తారు, ఇజనరీ అని చెప్తుంటారు. ఎన్ని అబద్ధాలు! అసలు జరుగుతున్నది ఏంటో కూడా రాష్ట్రంలో తెలుసుకోలేకపోతున్నారు. ఓ పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయడానికి కేంద్రం కంకణం కట్టుకొని ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు 20,000 మంది పనిచేస్తున్న చోట ఇవాళ 8,000 మందికి తీసుకొచ్చారు. కొంతమందికి విఆర్ఎస్ ఇచ్చారు, 2-3 వేల మందికి విఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు, ఇంకొంతమందికి ఇంకో రకంగా పంపించారు, కొంతమంది రిటైర్ చేశారు. రకరకాలుగా అంటే 20,000 మంది చేయాల్సిన చోట 20,000 మందికి తీసుకొచ్చారు. దాదాపు 21 టన్నులు రావాల్సిన ఉక్కుని 5,000 టన్నులకు తీసుకొచ్చారు. మొత్తం అసలు దానికి కావలసిన బొగ్గు సరఫరా నిలిపేశారు. ఆ ప్లాంటు మూతపడింది, నష్టాల్లో నడుస్తోందని చెప్పి అదానికి అందజేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఇజనరీ కదా ఆయన, మోస్ట్ ఇజనరీ కదా. ఏం చేస్తున్నాడు ఆయన? ఇదంతా మనం ఏదో కల్పించి చెప్పింది కాదు. రికార్డ్స్ ప్రకారం అనేక రకాల మీడియా సంస్థలు పూర్తి వివరాలు వెల్లడిస్తున్నాయి. మరి ఇజనరీ ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఈయన పరిపాలనా కాలంలో ఆదానికి అందజేసి చేతులు దులుపుకుంటారు, అంతే కదా. అదొక్కటే కాదు, అనేక రకాల విషయాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిపోయింది, నిష్క్రియ పర్వంలో కూరుకుపోయింది. ఎందుకింతగా దిగజారిపోయినట్టుగా అర్థం కాదు. నేను మళ్ళీ 95 ముఖ్యమంత్రిని చూస్తారు. 95 ముఖ్యమంత్రో 94 ముఖ్యమంత్రో కానీ ప్రజలు మాత్రం
అసమర్థ పాలన సాగుతోందన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు డైనమిక్గా పనిచేయలేకపోతుంది ప్రభుత్వం? అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు కొనసాగించలేకపోతుంది? ఉదాహరణకి బుడమేరు వరద వచ్చింది, ఇంత గందరగోళం జరిగింది. అక్కడ వాలంటీర్స్ ఉన్నట్టయితే ప్రతి 50 ఏళ్లకి వాళ్ళు మానిటర్ చేసి వాళ్ళ పరిస్థితులు తెలియపరిస్తే ప్రభుత్వానికి ఆదుకోవడానికి తేలికయ్యేది. అట్లాగే వార్డు సెక్రటేరియట్స్ ఉన్నాయి, గ్రామ సెక్రటేరియట్స్ ఉన్నాయి. వాళ్ళటన్నింటినీ వినియోగించుకుంటే ఒక గ్రామ సెక్రటేరియట్లో 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 10-12 మంది. వారి ద్వారా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తుంటుంది ఏం జరుగుతుందని. అసలు సమాచారమే లేకుండా పోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వానికి సమాచారం లేదు. ప్రభుత్వం గుడ్డిగా ముందుకెళ్ళడం తప్ప ఒక లింకు లేకుండా పోయింది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక లింకు లేకుండా పోయింది. గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలను పూర్తిగా ఆపేయాలి, నిలిపేయాలి, లేదా ఆయన పథకాలను ఎక్కడికెక్కడ తూట్లు కొట్టాలి. ఆయన ఏదో రాష్ట్రాన్ని నాశనం చేశాడని ప్రజల్లో ప్రచారం చేయాలి. 5 ఏళ్ళు చేశారు, ఇంకో 5 ఏళ్ళు కూడా సాగిస్తే తప్ప మనుగడ సాగదని వాళ్ళ భావన. కానీ ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకి ప్రతి ఒక్కటి తెలుసు. బుడమేరుకు సంబంధించి ఏం జరిగింది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాదాపుగా లాకులు ఎత్తేసిన తర్వాత ప్రజల్ని ముందుగానే అప్రమత్తం చేయొచ్చు, లేదా ఎత్తిన తర్వాత అయినా 20 గంటల టైం ఉంది కాబట్టి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. అవన్నీ పోయినాయి. డ్రోన్లు ఎగరేశారు, డ్రోన్లతో ఆహారాలు పెట్టారు. ఆయన చాలా గొప్పవాడు, విషయాన్ని అని ఒక కేంద్ర మంత్రి చెప్తాడు. డ్రోన్లు ఇవ్వాలంటే బాబు, ఏనాడో చాలామంది చేశారు ప్రయత్నాలు, ఎప్పటి నుంచో సాగుతోంది, ఇది కొత్త ఏం కాదు. కానీ ప్రచార యావ ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ నాయకులకు కానీ ఉన్నంతగా ఎవరికీ లేదు. పూర్తి ప్రచార యావ, ప్రచారం కోసమే ప్రతి ఒక్కటి. వరదలు వచ్చి మనుషులు చస్తున్నా ప్రచారం, వాళ్ళకు పైసా ఇస్తే 100 రూపాయల ప్రచారం. ఇలాంటి ప్రచార యావతోనే రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేంటంటే జగన్నాథ రథచక్రాల కింద పడి చావలేదా, రోడ్డు ప్రమాదాల్లో చావట్లేదా? ఇది ముఖ్యమంత్రి సమాధానం. ఇప్పుడు కూడా అంతే. ఇంతమంది చావుకు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ గండు పూడ్చలేదు. మీరు వచ్చారు కదా, గండు పూడ్చడానికి 3 రోజులు చాలు. 2-3 ట్రిప్పర్లు పెట్టి మట్టి కొట్టేస్తే సరిపోయేది. గండు పూడ్చడం అంత పెద్ద కష్టమా? మట్టి, కంకర, రాయి ఏది కావాలంటే మీ చేతిలో ఉంది కదా. కానీ 3 నెలలు అయినా కూడా మీకు ఎక్కడ ఏం జరుగుతోంది, ఏ అవసరాలు ఉన్నాయనేది మీకు తెలియటల్లా. కారణం ఏంటో తెలియదు. ప్రభుత్వంలో కూడా అదే రకమైనటువంటి ధోరణి కనపడుతుంది. ఏ అంశం మీద పూర్తి నాలెడ్జ్ లేకుండా, పూర్తి పరిజ్ఞానం లేకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడటం. ఎక్కడ దాకా అందుకు? హోంమంత్రి ఆవిడ 1000 మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి మొత్తం సెక్యూరిటీ అని చెప్తుంది. వాళ్ళ హైకోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి Z+ కేటగిరీ ఇవ్వాలన్నది. ఇప్పటి వరకు సాగుతున్నది కేవలం 50 మంది అని చెప్పింది. ఈ గవర్నమెంట్ లెక్కలు చెప్పింది హైకోర్టుకి 50 మంది మాత్రమే ఆయన చుట్టూ ఉన్నారని. సో ఇక్కడ అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కొనసాగినంత కాలం ప్రజలకు రక్షణ ఏముంటుంది? సరైనటువంటి పరిజ్ఞానం లేకుండా, సరైనటువంటి డేటా లేకుండా మాట్లాడుతున్న తీరు, ముఖ్యమంత్రి సహా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరు ప్రజల్ని వారి పట్ల ఒక విముఖత కలిగేలా చేస్తుంది. మరోపక్క బీజేపీ నాయకులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ ఈ వ్యవహారాన్ని వినోదంగా చూస్తుందే తప్ప పట్టించుకున్నట్టుగా కనపడలేదు. ఇంకో పక్క జనసేన అధినేత సహా ఆ పార్టీ నాయకులు, మంత్రులు అందరూ కూడా చంద్రబాబు దేవుడు, దైవాంశ స్వరూపుడు
కాబట్టి ఆయన మాట వేదవాక్కు, ఆయన ఏం చెప్తే అది జీహుజూరం చేస్తాం తప్ప లేదా నీ బాంచన్ కాల్ముక్త అనే పరిస్థితి తప్ప అసలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడ కనపడదు. అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయినట్టు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా గుడ్లప్పగించి కళ్ళప్పగించి చూడటం తప్ప అసలు నోటి మాట లేకుండా అయిపోయింది. కంటి చూపు తప్ప నోటి మాట లేదు. సో ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఏవగించుకుంటున్నారా లేదా? కేవలం పచ్చపార్టీ నేతలు, పచ్చపార్టీ కేడరు, పచ్చపార్టీ మీడియా తప్ప, భజన బృందాలు తప్ప మిగతా అందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, వీటిపైన ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పైన విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ సర్వే చేసినా కూడా ప్రభుత్వం మీద ప్రజలు విరుచుకుపడే పరిస్థితి. మరి వీటిని చక్కదిద్దుకుంటారో లేదా ప్రభుత్వాన్ని గాడిలో పెడతారో లేదో ముఖ్యమంత్రి ఆయన సహచరులు తెలుసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుంది.